ఎల్నినో ప్రభావంతో గోదావరి నదిలో ఇన్ఫ్లో బాగా తగ్గడంపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో జిల్లా సాగునీరు సలహా సంఘం సమావేశం నిర్వహించారు. మంగళవారం జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో జిల్లా సాగునీరు సలహా సంఘం చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ప్రారంభమైన ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గత 70 ఏళ్లలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రస్తుత నీటి కొరత ఏర్పడిందన్నారు. గోదావరిలో 6 లక్షల క్యూసెక్కులకు గాను 80% నీరు తక్కువ ఉందన్నారు. ఏకంగా 71% మేర వర్షపాతం లోటు ఉందన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రాప్ హాలిడే ప్రభుత్వం ప్రకటించలేదని, రైతులకు మాత్రం సలహా ఇచ్చిందని, ఎప్పుడూ లేని విధంగా వర్షపాతం తక్కువ ఉండడంతో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. పురుషోత్తం గోదావరి జలాలు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏలూరు ప్రాజెక్టులో నీరు నింపితే రైతులకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పీలేరు ప్రాజెక్ట్ కింద ఉన్న 7 మండలాల్లో ఉన్న రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. 53,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. డిసిసిబి చైర్మన్ తమ్ముడు బాబు, మాజీ ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ పిఠాపురం పరిధిలో రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు నిర్వహించాలని, ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ పిఠాపురం ప్రాంతంలో నీరు పూర్తి స్థాయిలో అందించడం జరిగిందని, అదే విధంగా అందించాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇరిగేషన్ ఈఎన్సీ కె నరసింహమూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్ సునీల్, గోదావరి ప్రాజెక్ట్ చైర్మన్ వీరబాబు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఎస్సీ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మనము చర్చించుకున్న మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఏలేరు నుంచి దాదాపు 1000 క్యూసెక్స్ విడుదల చేస్తామని, నీళ్లు ఉన్న వరకు విడుదల చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నీళ్లు తక్కువ ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేనప్పటికీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదు, పంట వేయని పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా వీలైన వరకు తక్కువ నీళ్లు వాడుకోవాలి. వీలైన చోట్ల వారు ఇరిగేటెడ్ డ్రై క్రాప్స్ ఏదైతే ఉందో వాటికి వెళ్ళవలసిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా వారి యొక్క పంటని ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. దీంతో పాటు మనము ఏదైతే ఈ 3 సెక్షన్స్ ఉన్నాయో, కిర్లంపూడి సెక్షన్, పెద్దాపురం సెక్షన్, పిఠాపురం సెక్షన్ ఉన్నాయో, వాటిని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయకట్టు రైతులు అందరూ కూడా ఆ షెడ్యూల్ని పాటిస్తూ ఆ నీటిని వినియోగించవలసిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినేత అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. ఇందులో అక్కడి నుంచి ఎమ్మెల్సీ గారు, అలాగే మా ఎమ్మెల్యే నానాజీ గారు, డిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు గారు, పెన్నెం దొరబాబు గారుతో పాటు కలెక్టర్ గారు, స్టేట్ ఇరిగేషన్ అడ్వైజరీ నుంచి హెడ్ కూడా రావడం జరిగింది. టోటల్ ఎంటైర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ నీటి సంఘాల ప్రెసిడెంట్లు, చైర్మన్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో రాష్ట్రంలో ఇప్పుడు సుమారు ఎల్నినో పరిస్థితులను బట్టి 90% రెయిన్ఫాల్ తక్కువ పడ్డది. అదే కాకినాడ జిల్లాలో అయితే 63% రెయిన్ఫాల్ మనకి తక్కువ పడ్డది. మనకి సుమారు 14 to 15 టీఎంసీలు వాటర్ అవసరం ఉండగా 8.2 టీఎంసీలు మాత్రమే ఇక్కడ మనకు ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. సో ఈ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 8.2 ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక 1000 క్యూసెక్ని రిలీజ్ చేసే విధంగా రైతులు కోరుతున్న దాని ప్రకారం 1000 క్యూసెక్స్ని
మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ రిలీజ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. సో దాన్నే ఇక్కడ మీటింగ్లో కూడా ఆమోదం తెలిపి దాన్ని రిలీజ్ చేసే విధంగా డిసిషన్ తీసుకున్నారు. దీంతోపాటు డెడ్ స్టోరేజ్ నుంచి ఎలాగా ఉన్న వాటర్ని వాడుకోవాలి అనే దాని ప్రకారం ఆ డెడ్ స్టోరేజ్ వాడుకోవడానికి కావాల్సిన నిధులను కూడా తీసుకొచ్చే విధానంగా స్టేట్ అడ్వైజరీ బాడీకి మనం చెప్పడం అంటే ఈ ఒక ప్రక్రియని చెప్పడం జరిగింది. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నుంచి వీలైనంత వాటర్ని తెచ్చే విధంగా కూడా అండ్ ఇక్కడ ఉన్న డెడ్ స్టోరేజ్ని వినియోగించుకునే విధంగా కూడా టెయిల్ ఎండ్ వరకు వెళ్ళే విధంగా లష్కర్ని పెంచడం కానివ్వండి, అలాగే అక్కడ ఒక ప్రతి విలేజ్లోని కూడా రైతులతో లష్కర్లతో అలాగే డిపార్ట్మెంట్తో కూడిన ఒక కమిటీస్ని కూడా ఏర్పాటు చేసుకుని రైతులు ఎవరో కూడా అంటే వాటర్ని అందరికీ వెళ్ళి చేరే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవటం కూడా చెప్పడం జరిగింది. సో ఇచ్చిన అడ్వైజులు అన్నింటినీ తీసుకుని మ్యాక్సిమం మన ప్రయత్నం అంటే గవర్నమెంట్ ప్రయత్నం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, దాన్ని ఈరోజు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మేమందరం కూడా డిసిషన్ తీసుకున్నాం. వీరు పాల్గొన్నారు కాబట్టి వాళ్ళని సభాముఖంగా నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాను. నాది కూడా ఏలేరు ఆయకట్లో ఒక 2000 ఎకరాలు భూమి అయితే ఉన్నది. అది పండూరు చివర, అలాగే నేమం, పెనుమర్తి, తమ్మవరం గ్రామాలు ఉన్నాయి. వాటిలో కూడా గత 4 పంటలుగా ఒక మడి ఎప్పుడు ఎండలేదు, ఒక మడి ఎప్పుడు మునిగిపోనివ్వకుండా మేమైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం చేసుకోవడం జరిగింది. అలాగే మనోహర్ గారు చేసే విధానం వల్ల ప్రతి గింజ కొనగలిగాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి గింజ కూడా కొని రైతుకు చేసాం. ఈసారి కూడా ఇది 5వ పంట మేము వచ్చిన తర్వాత. ఈ 5వ పంట కూడా దీనికి చేసిన కృషికి అయితే మటుకు అభినందిస్తూ ఉన్నాం వీళ్ళందరినీ. నేను రాలేకపోయాను కానీ నాది కూడా నా 2000 ఎకరాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఎంపీ గారు దీన్ని ఛార్జ్ వహిస్తున్నారు కాబట్టి తప్పకుండా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ వాటర్ రిలీజ్ చేసేటప్పుడు నన్ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ క్షణం వరకు ఒక అనిశ్చిత పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్ ముందుకెళ్తుందా లేదా, మనం పంట సాగు చేయగలమా లేదా, నీరు అందుతుందా లేదా అనే ఒక ఆందోళనతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఆందోళన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తూనే ఉంది. ఆయన అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. చివరిగా నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు ఈ మీటింగు జరిగే కొన్ని క్షణాల వరకు ఆయన అధికారులతోనూ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారితోనూ చర్చిస్తూనే ఉన్నారు. ఆ చర్చల సారాంశం తేలింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితులు అన్నాయంటే ఎనీ కాస్ట్ ఏలేరు ఆయకట్టుకు 1000 టీఎంసీల నీరు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలనే ఒక నిర్ణయం జరిగింది. దానికోసం ఆయన అనారోగ్యాన్ని ఇబ్బందిని పక్కకు పెట్టి నిన్నంతా ఈ చర్చల్లోనే ఆయన గడిపారు. ఇక్కడికి మమ్మల్ని పంపే ముందు కూడా ఒకటి చెప్పారు, రైతులకు మీరు అష్యూరెన్స్ ఇవ్వండి, ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పండి. ఇది గడ్డు కాలం, పంటలేసిన రైతులు ఒకవేళ ఇబ్బంది పడతారేమో, ఇబ్బంది పడకుండా వాళ్ళని పంటల బీమా కూడా చేయించుకోమని చెప్పండి అని మా అందరికీ చెప్పి ఈ నీరు ఈ విధంగా విడుదల అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఆయన 4-5 రోజులుగా కష్టపడి చివరికి ఇది సాధించారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు పిఠాపురంలో ఎదురుకాలేదు. ఈ మధ్యకాలంలో నీటికి సంబంధించి ఇంత గడ్డు పరిస్థితి. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయాలు కూడా ఇందాక మీటింగ్లో చర్చించడం జరిగింది. డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు వర్షాలు పడకపోతే, గోదావరి నుంచి నీరు రాకపోతే ఏం చేయాలనుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్కి ఇచ్చే 250 టీఎంసీల్లో ఏమన్నా వాళ్ళు క్యూసెక్కుల్లో ఏమన్నా తగ్గించుకుంటారా అడగండి. అడిగిన తర్వాత డెడ్ స్టోరేజ్ నుంచి గ్రావిటేషన్ మీద నీరు వెళ్ళకపోతే స్టీల్ ప్లాంట్కి ఎలా పంపించాలి, అదేవిధంగా ఏలేరు ఆయకట్టుకి నీరు ఎలా పంపించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పంపుల ద్వారా నీరుని పంపించే విధంగా కూడా ఒక ప్రత్యామ్నాయ పథకాన్ని
సిద్ధం చేయమని అధికారులు కోరడం జరిగింది. దీనికి కరెంటు బిల్లు అది వగేరా కలుపుకుంటే ఒక 3 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ 3 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ఒప్పించి అది చెల్లించే విధంగా కూడా ఈ ఒక ప్రతిపాదన వచ్చింది. సో రైతులు వచ్చిన నీరుని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని ఈ సీజన్లో, ఎందుకంటే మనకి ఇక్కడ భూములన్నీ పల్సస్ వేయడానికి అనుకూలంగా ఉండవు, వరికే అనుకూలంగా ఉంటాయి కాబట్టి వరి వేసుకొని దానికి భరోసాగా పంటల బీమా పథకాన్ని కూడా చేయించుకోమని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.